అది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తారు. ఓం శాంతి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Hello. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Hello. సిఏఆర్ పోర్టల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సెంట్రల్ ఏంటి వస్తువులు మనం రిజిస్టర్ చేసుకుంటే ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు ఇస్తారు. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా సెల్ ఫోన్లు దొంగిలించబడ్డప్పుడు ఇది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఈ యొక్క పోర్టల్. ఇప్పుడు మనం టోటల్ 9 ఫేసెస్ చేసాం. ఈ 9th ఫేజ్లో 716 మొబైల్స్ మనకి రికవరీ చేయడం జరిగింది. దాని విలువ వచ్చేటప్పటికి 1,54,00,000 రూపాయల విలువ. టోటల్ మనకి 2022 నుంచి ఈ యొక్క పోర్టల్ మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చి 3,000 వరకు మనం మొబైల్స్ అన్నమయ్య జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ వచ్చి 6,20,00,000 రూపాయలు ఉంది. సో ఇదేంటంటే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక మొబైల్ దొంగతనం జరిగినప్పుడు ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రికవర్ చేసినప్పుడు ఆ లోకల్ ఎవరైతే వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ యొక్క జిల్లా కార్యాలయం నుంచి ఆ సదరు యొక్క యజమానులకి అవి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైన్లో వెళ్తూ బస్సులో వెళ్తూ మర్చిపోయేది ఉండొచ్చు. కొంతమంది ప్రొఫెషనల్ దొంగలు ఉంటారు. కొంతమంది మీ బస్సులో బ్యాగ్ లిఫ్టింగ్ అని రకరకాలు చేస్తూ ఉంటారు. అన్ని రకాలు ఉంటాయండి. ప్రాపర్టీ రికవరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు దొరికితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే ఇది మ్యాక్సిమం అలాంటి ఇప్పుడు అది దొంగిలించిన వాడు తీసుకెళ్ళి ఎవరో వెండర్కి ఇస్తాడు. 2-3 చేతులు మారిన తర్వాత మళ్ళీ ఎవడో కొత్త వ్యక్తి కొనుక్కుంటాడు. కానీ ఒరిజినల్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత రికవర్ చేస్తాం. దీనిలో దొంగను పట్టుకోవడం కన్నా కూడా ఈ యొక్క యజమానికి ఈ యొక్క వస్తువుని అందజేయడం అనేది ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి.